ప్రజా సమస్యల మీద నిరంతరం మాట్లాడితేనే పని అవుతుంది. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి తెలుసు. ఇవాళ పొద్దుగాలు ఇల్లు ఊకినాం కదా అని రేపు పొద్దున ఇల్లు ఊకపోతే నీట్గా ఉంటుందా? కంపల్సరీ ఇవాళ ఇల్లు ఊడిస్తే రేపు పొద్దుగాల కూడా ఇల్లు ఊడాలి. ఇవాళ నీళ్ళు పట్టుకొచ్చినాం కదా రేపు పట్టుకురామంటే నడుస్తుందా? ఇల్లు అయినా అంతే, ప్రభుత్వమైనా అంతే. రోజు చేసే పని అయినా రోజు సమయం తప్పకుండా పద్ధతి తప్పకుండా చేస్తేనే ఇల్లు బాగుంటుంది, ఒళ్ళు బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటుంది. అది జరుగుతలేదు కాబట్టి ఎవరో ఒకరు అడగాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మీరు అందరు చూసిరు. మొన్నటిదాకా జూబ్లీహిల్స్ ఎన్నికలైనాయి. ఇక్కడ ఒక్కదన్నా కనబడరా మీకు బీఆర్ఎస్ నాయకులు? అందరు గాయబ్, అందరు జూబ్లీహిల్స్లో ఉన్నారు ప్రచారానికి. బీజేపీ వాళ్ళు ఒక్కరు కనబడరా? అందరు జూబ్లీహిల్స్లో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కనబడరా? అందరు జూబ్లీహిల్స్లో ఉన్నారు. అంటే అన్ని పార్టీలకు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎలక్షను, ఓటు, దాని చుట్టూ ఉన్నటువంటి పని తప్పితే మరి మామూలు టైంలో ప్రజల దగ్గరకు వద్దాం, అడుగుదాం ఏమైతుంది, దాని సంగతి ఏంది, పరిష్కారం ఏంది, ఏ విషయం మీద ఆలోచన చేస్తలేరు. ఒకటి రెండు అంటలేను నేను. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, సమస్యల మీద మాట్లాడదాం. రాజకీయం చేసినప్పుడు ఖచ్చితంగా రాజకీయం చేద్దాం. ఒక ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిద్దాం లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం. ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ప్రతి గల్లీలో తిరగాల్సిందే, ప్రతి చోటికి వెళ్ళాల్సిందే. ఇక్కడ మీ అందరికీ తెలిసి ఇక్కడ మన ఆడబిడ్డ సబితమ్మనే ఉన్నది. కానీ ఆడబిడ్డ సబితమ్మ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా చెరువులు కబ్జా అయిపోతుంటే అక్క మాట్లాడలేదు. వాళ్ళకు సంబంధించిన మనుషులే కబ్జాలు పెట్టి ఫంక్షన్ హాల్ కడుతుంటే అక్క మాట్లాడలేదు. మరి ఎందుకు మాట్లాడలేదు? అడగాలి కదా. తెలంగాణ వచ్చింది సబితక్క మనుషుల కోసమా? తెలంగాణ వచ్చింది రామన్న మనుషుల కోసమా? కాదు కదా. తెలంగాణ వచ్చింది మనందరి కోసం. అది చెరువు భూమి, ఊరు భూమి ఒక మనిషికి ఎట్లా వస్తుంది? ఇవి అడగాలన్నా వద్దా? యథార్థవాది లోక విరోధి అంటారు. గట్టిగా మాట్లాడితే బరాబర్ తిడతారు మనని కూడా. అయినా పర్వాలేదు, మాట్లాడాల్సిందే. ఆశీర్వాదం ఇచ్చిండ్రు రాగానే పండితులు అయ్యగారు ఏమన్నారు? ఆయన కేసీఆర్ గారు ముక్కుసూటిగా మాట్లాడిండ్రు అన్నారు. బరాబర్. తెలంగాణ అంటేనే ముక్కుసూటితనం, తెలంగాణ అంటేనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం. నా మీద ఆరోపణ వస్తే నేనే జవాబు చేస్తా, పక్కా, ఇబ్బంది ఏం లేదు, చెప్తా. ఎందుకంటే నా లోపల లోపం ఉంటే దాన్ని నేను కూడా చెప్తా, ఇతరులలో ఉంటే చెప్పాల్సిందే. సో ఈ పొద్దు నుండి రంగారెడ్డి జిల్లా జనంబాట కార్యక్రమంలో తిరుగుతుంటే షేర్లింగం పల్లికెళ్ళి మొదలు పెడితే చుట్టూ తిరుగుకుంటే లాస్ట్ మన దగ్గరకు వచ్చిన మీర్పేటలో ఎండింగ్ అవుతుంది. మొత్తం రంగారెడ్డి గురించి ఏం చెప్తారు తెలుసా? హైదరాబాద్ తర్వాత అత్యంత ధనిక నగరం అని చెప్తారు. మొత్తం మీరు అందరు ఫుల్ డబ్బులునే లేరమ్మా? మొత్తం కంప్లీట్ రిచ్ పీపులేనా ఇక్కడ మీర్పేట అంతా? మొత్తం టోటల్ రిచ్ పీపులేనా? లేరా? సగం సగం ఉన్నారా? మీడియం పీపుల్ ఉన్నారా? అంతేనా? నేనేమంటున్నా అంటే ఇండియా ఈజ్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్. తెలంగాణ ధనిక రాష్ట్రం, కానీ తెలంగాణలో ఉన్న పేదోళ్ళు ఇంకా పేదోళ్ళుగానే ఉన్నారు. మరి అది ఎట్లా మారాలి? దాని సంగతి ఏంది అడగొద్దా? 10 ఏళ్ళు అయింది, ఓకే, 12 ఏళ్ళు అయింది, మాట్లాడాలి కదా. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. దాని తర్వాత నేను మాట్లాడాక నువ్వు మాట్లాడే తొందర ఏముంది? కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అంశాలన్నీ అడిగేటోళ్ళు ఉండాలి. ఒకటి. రెండు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న దవాఖానలన్నీ చూసుకుంటూ వచ్చిన నేను. ఇవాళ బస్తీ దవాఖాన కావచ్చు, పల్లె దవాఖాన కావచ్చు, ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఎంత ఘోరంగా ఉందంటే నిజంగా కూడా ఎక్కడైనా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది. డెలివరీ అవుతున్నది ఆడబిడ్డలకి, పట్టించుకొని వైనం ఉన్నది. మస్తు కష్టపడుతున్నారు పాపం డాక్టర్లు, నర్సులు, వాళ్ళకి స్టాఫ్ లేదు, కావాల్సిన సామాన్ లేదు, ఏడికెళ్ళి చేస్తారు. సో వాటి మీద ఆలోచన చేయాలి. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి, 1 2 కాదు. నేనేమి ఇమీడియట్గా అన్ని సాల్వ్ అవుతాయి అంటలేను. కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు పొద్దున్న తిన్నా కాబట్టి సాయంత్రం తిన్నా అంటే నడవదు. ఇల్లైనా ఒళ్ళైనా గవర్నమెంట్ అయినా చేసిన పని ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. అది చేసేటట్టుగా ప్రభుత్వ పెద్దలు పనిచేయాలి. ఆ బాధ్యత లేదు కాబట్టి మనలాంటి వాళ్ళని గుర్తియాలి. దానికోసమే మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి గల్లీకి పోయి ఎక్కడికక్కడ సమస్యలు అడుగుతుంటే ఖచ్చితంగా అవి పరిష్కారం అవుతాయి. ఇవాళ మేము చెప్పినాం, ఇందాక నేను ఒక ఆరోపణ చేసిన, అక్క వాళ్ళ మనుషులు ఇట్లా కబ్జా చేసిరని. మరి హైడ్రా ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అదే ఒక పేదవాడు పోయి గుడిసె కట్టుకుంటే ఉంటారా అమ్మ? ఉంటారా? మొన్న నేను పోయి వచ్చిన కుత్బులాపూర్, ఒక 50 మంది పేదవాళ్ళు ఉన్నారు. పక్కకే ఇంకో పెద్ద ఆయన 15 ఎకరాలు పెట్టుకున్నాడు, అన్ని తీసేసారు. 2 రోజులలో పెద్ద ఆయన మళ్ళీ కబ్జా వేసుకున్నాడు, పేదోళ్ళు మాత్రం వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే 50 మంది ఇండ్లు తీసి పారేసిండ్రు, ఒక్క పెద్ద ఆయన 15 ఎకరాలు మాత్రం అట్లనే ఉండిపోయింది. నేను నా కళ్ళతో చూసొచ్చు, నెల రోజులు కూడా కాలేదు. మరి ఇదేం న్యాయం? అడగాలనా వద్దా? అడిగేటోడు ఉండాలనా వద్దా? అడిగేటటువంటి పని, అడిగేటటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. నా ప్రయత్నం కరెక్ట్ అనిపిస్తే జాగృతిని బ్లెస్ చేయండి, జాగృతి జనం బాటను బ్లెస్ చేయండి, మాతో కలిసి నడవండి.
సమస్యల గురించి కొట్లాడదాం. లేదక్క నువ్వు కరెక్ట్ అడుగుతలేవు, ఇది నీకు కరెక్ట్ కాదు అంటే అది కూడా చెప్పండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ అంటేనే ముక్కుసూటితనం, తెలంగాణ అంటేనే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, తెలంగాణ అంటేనే అందరి కోసం తెలంగాణ కావాలి, కొందరి కోసం కావద్దు. దానికోసం నా ప్రయత్నం. అందుకే మీర్పేట వచ్చినాం, అందుకే రంగారెడ్డికి వచ్చినాం. ఇంకా 23 జిల్లాలు తిరిగేది ఉంది. అన్ని జిల్లాలు తిరుగుతాం, అన్ని ఊర్లకు పోతాం, అందరినీ కలుస్తాం, అందరి ఒపీనియన్ తీసుకుంటాం. ఆ తర్వాత మీరందరూ ఎట్లా చెప్తే అట్లా దాని ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. నాకు అందరికన్నా ఎక్కువ మాడబిడ్డల మీద నమ్మకం. మన్నలు జర ఎలక్షన్ టైంకైనా ఇంకో టైంకైనా అటు ఇటు అవుతారు, కానీ మాడబిడ్డలు మాత్రం ఒక్కసారి డిసైడ్ అయితే వాళ్ళ మాట వాళ్ళు కూడా వినరు, వాళ్ళ మాట వాళ్ళ కమిట్మెంట్ మీద వాళ్ళు ఉంటారు. ఇవాళ ఒక ఆడబిడ్డగా నాకు పర్సనల్గా ఒక ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని అధిగమించి నేను ముందుకెళ్తున్నా. అధిగమించి ముందుకెళ్లే క్రమంలో 3 పెద్ద నాయకులతో కొట్లాడాలి. నాకు తెలుసు, బీఆర్ఎస్ నాయకులతో కొట్లాడాలి, కాంగ్రెస్లో ముఖ్యమంత్రులతో కొట్లాడాలి, బీజేపీలో ప్రధానమంత్రులతో కొట్లాడాలి. అయినా సరే ధైర్యంగా ముందుకెళ్తున్నా. మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నా. మీర్పేటకు వచ్చినా ఆశీర్వదిస్తారని, తెలంగాణ బిడ్డలు సమస్యలు పరిష్కరించడంలో జాగృతి తోడుగా నడుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా బలంగా జాగృతి కమిటీలు నిర్మాణం చేస్తాం. ఏదో కవితకి వచ్చి ఇట్లా పోయింది, రేపటి నుంచి ఇటు ఎవరు అడగాలి అన్నట్టు లేదు. కమిటీలు నిర్మాణం చేస్తాం. మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, జాగృతి వాళ్ళు మీ సహాయంతో ప్రతి నిత్యం ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల టైంలో లాస్ట్ 1 ఇయర్లో రాజకీయం చేద్దాం. అప్పటి వరకు మాత్రం ఓన్లీ సమస్యల మీద మాట్లాడదాం, ఆడపిల్లల ఎడ్యుకేషన్ మీద మాట్లాడదాం, జాబ్స్ మీద మాట్లాడదాం, ఇండ్ల మీద మాట్లాడదాం, మన పరిసరాలు బాగుండడం మీద మాట్లాడదాం, మనకు రావాల్సిన అభివృద్ధి పనుల మీద మాట్లాడదామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇంత సమయం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. మీర్పేటలో ఎంత మంచోళ్ళు ఒకసారి చెప్పగానే నేర్చుకున్నారు. జై తెలంగాణ అంటే అందరి చేతులు ఎత్తుతారు ఇప్పుడు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మా.